శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన మేము ఆప్యాయంగా తీసుకునేవాళ్ళం. నాకు సినిమాల్లో వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా భయపడుతుంది. ఆయనతో కలిసి నాటకాలు వేసేవాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవుదామని ఎప్పుడు అనుకున్నాను. నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నాం. ఒక మధ్య తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరదాగా మాట్లాడుతున్నాను. నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పట్టించుకునేవాళ్ళు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం తమిళ హిందీ ఇండస్ట్రీ కూడా అనుకున్నది సాధించారు. ఇప్పుడే అదే చెప్పుకుంటూ మా అనుభవాలు 50 ఏళ్ల ఆశ్చర్యం. కోటా శ్రీనివాసరావుతో చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు. బట్ నా అదృష్టం, ఆయనతో సినిమాలు చేశాం. ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు, వచ్చి ఆయన కలిసి కూర్చునేవాడిని. కానీ అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని ఎప్పుడు నెల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకోని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన. అసలు ఇలా వస్తుంది అనుకోలేదు. ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు. ఆయన చాలా